పేషెంట్ లంగ్ క్యాన్సర్తో రాకముందు రకరకాల సిమ్టమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఊపిరి తీసుకోవడం కష్టము, దగ్గుతో పాటు తెమడలో ముఖ్యంగా రక్తం ఉండేవి. దాని తర్వాత ఒకవేళ క్యాన్సర్ వేరే దగ్గర స్ప్రెడ్ అయి ఉంటే, ఎముకలకి స్ప్రెడ్ అయి ఉంటే ఎముకల దగ్గర నొప్పి, బ్యాక్ పెయిన్ చాలా కామన్ ఉంటుంది. అండ్ ఈ లంగ్ క్యాన్సర్ తెలియకుండా చాలాసార్లు మెదడు కూడా స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. సో బ్రెయిన్ మెటాస్టసిస్ అంటారు దానికి. దానివల్ల తలనొప్పి, లేకపోతే తల తిరగడం కానివ్వండి, ఫిట్స్ రానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఈ క్యాన్సర్ లివర్కి అట్లా స్ప్రెడ్ అయితే జాండిస్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ సిమ్టమ్స్తో పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ క్యాన్సర్ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి బయాప్సీ పరీక్ష చేయాలన్నమాట. క్యాన్సర్ గడ్డ నుంచి సూది పెట్టి ముక్క తీసుకొని ఆ ముక్కని పెథాలజీ డాక్టర్ మైక్రోస్కోప్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని హిస్టోపెథాలజీ రిపోర్ట్ అంటారు. ఈ రిపోర్ట్ ఉంటే మనకి క్యాన్సర్ ఉన్నట్టు స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. ఒక్కసారి ఈ డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ చేయాలన్నమాట. ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మనకి. సో దీనికి పెట్ సిటీ స్కాన్ చేస్తాం మనము. పెట్ సిటీ స్కాన్ అంటే బాడీ మొత్తం స్కాన్ చేసి ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో అని తెలుస్తుంది అనమాట. సో మనకి దీన్ని బట్టి ఏ స్టేజ్ అని తెలుస్తుంది. దీని తర్వాత కొన్ని రకాల లంగ్ క్యాన్సర్స్లో జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే కొన్ని జీన్ ప్రాబ్లం వల్ల ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి అన్నమాట. ఎట్లాంటి జీన్స్ అంటే ఉదాహరణకి ఈజిఎఫ్ఆర్ జీన్, యాల్క్ జీన్ లాంటి జీన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తుంటాయి. ఈ జీన్ అబ్నార్మాలిటీ ఏమైనా చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఒకవేళ ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే దీనికి సంబంధించిన వేరే స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ టెస్ట్లు ఉంటాయి. సో లంగ్ క్యాన్సర్ చికిత్స అనేది స్టేజ్ బట్టి ఉంటుంది అనమాట. ఏ స్టేజ్ ఉందో దాన్ని బట్టి మొదటి స్టేజెస్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, వీళ్ళందరికీ సర్జరీ ఫస్ట్ చేయగలగాలి మనము. సర్జరీ చేసిన తర్వాత దాని తర్వాత సర్జరీ రిపోర్ట్ బట్టి అదనంగా రేడియేషన్ అన్నా కీమోథెరపీ అన్నా ఇవ్వాల్సింది ఉంటుంది. అదే మూడో స్టేజ్ అంటే మనము కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తాము. అండ్ నాలుగో స్టేజ్లో మనము దానికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జెనెటిక్ టెస్టింగ్ బట్టి జెనెటిక్ డైరెక్టెడ్ థెరపీ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఇమ్యునోథెరపీ ఉంటుంది, దాని తర్వాత కీమోథెరపీ ఉంటాయి.